హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్స్టెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ దేనికి సంబంధించిందంటే, సుప్రీంకోర్టులో ఒక 5 జడ్జిలు ఒక విషయం గురించి వాళ్ళ గత కొన్ని రోజులుగా యొక్క వాదనలు వింటున్నారు. నెక్స్ట్ 3-4 డేస్లలో వాళ్ళ యొక్క అసలు తీర్పు ఏంది అంటే తీర్పు చెప్పొచ్చు లేదు, 3-4 డేస్ తర్వాత తీర్పు రిజర్వ్ అయినా చేసిండొచ్చు. కాకపోతే జరుగుతున్నటువంటి వాదోపవాదనలు గత కొన్ని రోజులుగా భారతదేశ సుప్రీంకోర్టులో ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి జరుగుతున్నాయి స్టూడెంట్స్. కాబట్టి ఈ సందర్భంలో మనం ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఈడబ్ల్యూఎస్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఓకే, ఈడబ్ల్యూఎస్ అంటే మీనింగ్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు అని మీనింగ్ అనమాట. ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. మరి దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఇప్పటివరకు అన్నటువంటి ఒక కాన్సెప్ట్ నేను మీకు ఓవరాల్ వ్యూ ఇస్తాను. దాని తర్వాత మనం నోట్స్ అనేది చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓకే, సో ఫస్ట్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ అంటే మీనింగ్ ఏందో ఫస్ట్ మనకు తెలియాలి. ఆర్థికంగా వెనుకబడిన వారు అని చెప్పేసి అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇది మనకు ఫస్ట్ అర్థం కావాలి. ఓకే ఫైన్, ఇది మనకు అర్థమైంది, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అని చెప్పేసి. అసలు మన భారతదేశ రాజ్యాంగం ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషన్ అనేది వెనుకబాటుతనాన్ని ప్రధానంగా సోషల్ బ్యాక్వర్డ్నెస్ అంటే సామాజిక వెనుకబాటుతనం, సోషల్ బ్యాక్వర్డ్నెస్ సామాజిక వెనుకబాటుతనం, దాంతోపాటు ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అంటే విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనంగా మాత్రమే వీటి గురించే మన భారతదేశ రాజ్యాంగం ప్రస్తావించింది. మన భారతదేశ రాజ్యాంగం ఒరిజినల్గా అంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి చెప్పేటప్పుడు ఎక్కడ కూడా ఆర్థికపరమైనటువంటి వెనుకబాటు గురించి మెన్షన్ చేయలేదు. ఓకే, ఆ సందర్భంలో మన భారతదేశ రాజ్యాంగం ఏం చేసిందంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశ రాజ్యాంగం ఈ విధంగా మన భారతదేశంలో ఎవరైతే గనక వెనుకబడిన వాళ్ళు ఉంటారు అంటే ఈ యొక్క సామాజిక పరమైనటువంటి వెనుకబాటుతనం, దాంతోపాటు విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళు ఎవరని చెప్పింది, ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్, దాంతోపాటు ఎస్టీ. వీళ్ళకి సరైనటువంటి ఈ యొక్క అవకాశాలు కల్పించడానికి కోసం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సరైనటువంటి అవకాశాలు కల్పించాలి వాళ్ళకి. ఎందులో విద్య, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని వాళ్ళకి రిజర్వేషన్లని ఆర్టికల్ 15లో వాళ్ళకి రిజర్వేషన్లను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ చూపెట్టకూడదు, ఎవరిపైన వివక్ష చూపెట్టకూడదు. కాకపోతే మనం ఆర్టికల్ ఫర్దర్గా 15(4) వెళ్ళినట్టయితే కనుక ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించవచ్చు విద్య విషయంలో. ఓకే, నెక్స్ట్ మరి వీళ్ళకి ఆర్థికంగా కూడా అంటే వీళ్ళు సమాజంలో కూడా వెనుకబడి ఉన్నారు కదా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. వీళ్ళకి విద్యలో రిజర్వేషన్ కోసం ఆర్టికల్ 15 ఇంక్లూడ్ చేసాం. మరి వీళ్ళు సమాజంలో ముందుకు రావాలంటే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండాలి కదా, కాబట్టి వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ కోసం అంటే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్లో ఏదైతే ఉందో అందులో రిజర్వేషన్ కోసం అని చెప్పేసి ఆర్టికల్ 16 తీసుకొచ్చారు. ఆర్టికల్ 16 బాగా గుర్తుపెట్టుకోండి. మన భారతదేశ రాజ్యాంగం ఒరిజినల్గా ప్రాథమికంగా రిజర్వేషన్ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్లు లేవు మన భారతదేశ రాజ్యాంగంలో. ఇది ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది. ఓకే, ప్రస్తుతం మనకు ఆర్టికల్ 15లో మనకి 6 క్లాజెస్ ఉన్నాయి, అంటే అప్ టు క్లాస్ 6 వరకు ఉందన్నమాట. ఆర్టికల్ 16లో కూడా మనకి 6 క్లాజెస్ ఉన్నాయి, అప్ టు క్లాస్ 6. ఓకే, మనం అన్ని క్లాజెస్ ఇందులో డిస్కస్ చేయం, ఎందుకంటే ఇది మనకి పాలిటీ క్లాస్ కాదు కాబట్టి. ఫండమెంటల్ రైట్స్ చెప్పేటప్పుడు నేను మీ క్లాస్లో చెప్పాను. సో వేరే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు రిజర్వేషన్ల వ్యవస్థ గురించి అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకి ఈ యొక్క రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఎప్పుడైతే కనుక 1989 ఎన్నికల్లో ఓడిపోయిందో అప్పుడు ప్రధానిగా వచ్చింది ఎవరు మన భారతదేశంలో అంటే వీర్ ప్రతాప్ సింగ్. ఈ యొక్క వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకవైపున ఈ యొక్క ఎల్కే అద్వానీ గారు ఈ యొక్క రామ్ రథయాత్ర, ఓకే, రామ్ జన్మభూమి నిన్న కూడా మనం జ్ఞానవాపి కేసులో మాట్లాడుకున్నాం. రామ్ జన్మభూమి యాత్ర చేశారు. ఈ యాత్ర ఫలితంగా ఎవరిలో ఐక్యత వచ్చే అవకాశం ఉంటుంది, హిందూ యూనిటీలో ఐక్యత వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి హిందూ అంటే జనరల్గా ఎవరు, హిందువులు అంటే జనరల్గా మనకి ఓపెన్ కేటగిరీ, దాంతోపాటు బ్యాక్వర్డ్ క్లాస్,
దాంతోపాటు ఎస్సీ, దాంతోపాటు ఎస్టీ. అప్పటికే ఎస్సీ ఎస్టీల యొక్క సపోర్ట్ ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉంది. మరి ఈ ఓట్ల సాధారణంగా బీజేపీ వైపు ఎక్కడ వెళ్తాయో అని చెప్పేసి విపి సింగ్ ఏం చేశారంటే కనుక ఈ బీసీలను ఇక్కడ నుంచి అట్రాక్ట్ చేయాలని చెప్పేసి విపి సింగ్ ఏం చేశారంటే కనుక అంతకన్నా 10 సంవత్సరాల ముందు మండల్ కమిషన్ ఏదైతే ఉందో ఆ మండల్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ మండల్ కమిషన్ దేని గురించి ఈ మండల్ కమిషన్ని మనం సెకండ్ బీసీ కమిషన్ అని కూడా అంటారు స్టూడెంట్స్. అంటే బీసీల యొక్క సామాజిక వెనుకబాటు మరియు విద్యాపరమైనటువంటి వెనుకబాటు గురించి ఈ కమిషన్ వేయడం జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్, సెకండ్ బీసీ కమిషన్ మండల్ కమిషన్ అయితే మరి ఫస్ట్ బీసీ కమిషన్ ఏంటి? ఫస్ట్ బీసీ కమిషన్కు అధ్యక్షత వహించింది ఎవరు? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. మరి యొక్క మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో బీసీలకి 27% రిజర్వేషన్, బీసీలకి 27% రిజర్వేషన్ అని ఏదైతే ఈ మండల్ కమిషన్ సూచించిందో దాన్ని విపి సింగ్ ప్రభుత్వం యొక్క అమలు చేశారు. అంటే బీసీల రిజర్వేషన్ అనేది అమలు చేసిన ప్రభుత్వం ఎవరు? విపి సింగ్ ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. అంటే ఒరిజినల్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్, ఇప్పుడు ఎవరికి వచ్చింది రిజర్వేషన్? ఎస్సీ, దాంతోపాటు ఎస్టీ, దాంతోపాటు ఇప్పుడు బీసీలకు కూడా రిజర్వేషన్ అనేది వచ్చింది. ఫైన్, ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు. సో ఈ బీసీ రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు జరిగినటువంటి ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాంగ్, ఎలా ఇస్తారు అని యొక్క ఇందిరా సహాని కోర్టులో కేసు వేయడం జరిగింది స్టూడెంట్స్. ఆ జడ్జిమెంటే ప్రధానంగా మనకి ఇందిరా సహాని జడ్జిమెంట్. ఓకే, ఇందిరా సహాని జడ్జిమెంట్ స్టూడెంట్స్. మరి ఇందిరా సహాని జడ్జిమెంట్లో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992, ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1992. ఈ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పిందంటే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఏదైతే ఇచ్చామో, బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషనల్గా అంటే రాజ్యాంగబద్ధంగా కరెక్టే అని చెప్పింది. దాంతోపాటు ఈ బీసీ రిజర్వేషన్తో పాటు పివి నరసింహారావు ప్రభుత్వం అప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మన వీడియో టాపిక్ ఏదైతే ఉందో అది పివి నరసింహారావు టైంలో కూడా స్టార్ట్ అయింది. ఈ యొక్క ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అని కూడా చెప్పింది సుప్రీంకోర్టు. కాన్స్టిట్యూషనల్లీ ఇన్వాలిడ్ అంటే రాజ్యాంగబద్ధంగా చెల్లదు అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? టోటల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటుందో ఈ యొక్క టోటల్ రిజర్వేషన్ అనేది షుడ్ నాట్ బి మోర్ దాన్ 50% ఆఫ్ టోటల్ జాబ్స్ లేదా టోటల్ సీట్స్ కాలేజీలు ఎన్ని ఉంటే అందులో టోటల్ జాబ్స్ అనేవి అందులో రిజర్వేషన్ 50% కన్నా ఎక్కువగా ఉండకూడదని కూడా చెప్పింది. దాంతోపాటు ఇంకేం చెప్పింది మనకి ఇందిరా సహాని జడ్జిమెంట్లో ఇంకేం చెప్పారంటే కనుక ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ లేదా అసలు ఓవరాల్గా రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో బీసీ రిజర్వేషన్ కాదు రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా ఈ యొక్క రిజర్వేషన్స్ అనేవి జాబ్ ప్రమోషన్స్లో నాట్ అప్లికేబుల్ అంటున్నారు. జాబ్ ప్రమోషన్స్ అంటే జాబుల యొక్క పదోన్నతిలో నాట్ అప్లికేబుల్ అని కోర్టు చెప్పడం జరిగింది. ఓకే, నాట్ అప్లికేబుల్ అని కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా మనకి ఇందిరా సహాని. దాంతోపాటు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి కరెక్టే, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే బీసీలకి క్రీమీ లేయర్ అన్న ప్రతిపాదన కూడా చేసింది. క్రీమీ లేయర్ అన్నటువంటి ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. అంటే బీసీలలో ఎవరైతే కనుక ఇక ఉన్నత వర్గాలకు చెంది ఉంటారో వాళ్ళకు రిజర్వేషన్ ఉండకూడదని కూడా చెప్పింది. ఇది మనకి ఇందిరా సహాని జడ్జిమెంట్. ఇక్కడ వరకు కూడా మనకు క్లారిటీ ఉంది కదా. నెక్స్ట్ ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే 2019లో భారతదేశ ప్రభుత్వము 103వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ ఏం చేశారు? ఈ యొక్క 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఈ సవరణ ద్వారా ఏం చేశారు? ఈ సవరణ ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి 2 ఆర్టికల్స్ యాడ్ చేశారు స్టూడెంట్స్. ఆర్టికల్ 15(6) దాంతోపాటు ఆర్టికల్ 16(6) రెండింటిని యాడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 15(6) దేని గురించి చెప్తుందంటే కనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే కనుక ఆర్థికంగా వెనుకబడి ఉంటారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యా సంస్థలలో
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలలో వాళ్ళకు 10% రిజర్వేషన్ గురించి చెప్తుంది. అదే మనకి ఆర్టికల్ 16(6) ఏం చెప్తుందంటే కనుక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఎంప్లాయ్మెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి చెప్తుంది స్టూడెంట్స్. ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్. మరి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఈ యొక్క ఇందులోకి ఎవరైనా ఈ యొక్క ఎస్సీ కానీ లేదా ఎస్టీ కానీ లేదా బీసీ కానీ ఇందులోకి వస్తారా? ఇందులోకి రారు. ఓకే, దే ఆర్ ఎక్స్క్లూడెడ్, ఇందులోకి రారు. ఓకే, ఎవరు వస్తారు? ఎవరైతే కనుక ఉన్నత కులాలకు చెందిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అయినట్టయితే కనుక వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఒపీనియన్ ఏంది స్టూడెంట్స్? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఆర్థికంగా రిజర్వేషన్లు ఇవ్వడం కరెక్టేనా కాదా? ఓకే, అంటే రిజర్వేషన్ కేవలం కుల ప్రాతిపదికనే ఉండాలా, ఆర్థిక ప్రాతిపదిక కూడా ఉండొచ్చా? అసలు రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంది? మీరు ఆన్సర్ చేయండి. సరే, మరి ఈ విధంగా ఉన్నట్టయితే కనుక ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా అని చెప్పాము కదా. ఓకే, ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంత అని ప్రకటించారు? 10% అని ప్రకటించారు స్టూడెంట్స్. 10% అని ప్రకటించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1లో కానీ సివిల్స్లో కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది మనకి మైనారిటీ ఇన్స్టిట్యూషన్లో వర్క్ అవ్వదు. మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది మనకి వర్క్ అవ్వదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా వర్కౌట్ అవుతాయి. అన్ని ఇన్స్టిట్యూషన్లో అంటే మీనింగ్ ఏంది? ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలో కూడా వర్కౌట్ అవుతాయా? ఎస్, ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అప్లికేబుల్ అవుతాయి. ఇది ఈ యొక్క 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. మరి ఈ యొక్క 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 10% ఇస్తుంది కదా రిజర్వేషన్. మరి ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ ఏ పర్సంటేజ్లో ఉంది? మనం ఇప్పుడు ప్రస్తుత రిజర్వేషన్ చూసినట్టయితే కనుక ప్రజెంట్ రిజర్వేషన్ చూసినట్టయితే కనుక మరి ప్రజెంట్గా మనము రిజర్వేషన్ బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇస్తున్నాం? మనం 27% రిజర్వేషన్ ఇస్తున్నాం. అలానే ఎస్సీలకు ఎంత రిజర్వేషన్ ఇస్తున్నాం? మనం 15% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఎస్టీలకు ఎంత రిజర్వేషన్ ఇస్తున్నాం? యొక్క 7.5% రిజర్వేషన్ ఇస్తున్నాం. అంటే ఓవరాల్గా రిజర్వేషన్ ఎంత ఉన్నట్టు? 49.5% ఉన్నట్టు కదా. ఇప్పుడు దీనికి మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా కలిపారనుకోండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎంత అంటున్నాం? మనం 10% అంటున్నాం. అంటే ఓవరాల్గా రిజర్వేషన్ల యొక్క పర్సంటేజ్ ఎంత అవుతుంది? అప్పుడు 59.5% అవుతుంది. సో ఇప్పుడు కోర్టు యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కేసును పరిశీలిస్తుందన్న కదా. అంటే ఎవరెవరు కోర్టుకు వెళ్ళి ఉండాలి కదా. అసలు ఈ యొక్క కోర్టుకు వెళ్ళిన వాళ్ళ యొక్క మెయిన్ వీళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఏంటి అని చూద్దాం ఒకసారి. అంటే పిటిషనర్స్ యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్షన్ ఏంటి? వీళ్ళది ఆబ్జెక్షన్ ఏంటంటే అసలు టోటల్ రిజర్వేషన్ 50% దాటినాయి కదా. టోటల్ రిజర్వేషన్స్ యొక్క 50% ఓకే నాట్ క్రాస్డ్ కదా. ఓకే, క్రాస్ అవ్వకూడదు కదా. మరి 50% క్రాస్ ఎలా అయ్యాయి? ఇది ఒక మెయిన్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సెకండ్ వన్, రిజర్వేషన్స్ అనేవి ఎకనామికల్గా ఇవ్వచ్చా? ఎకనామికల్గా రిజర్వేషన్స్ అనేవి ఇవ్వచ్చా? ఇది ఇంకొక పాయింట్. ఈ రెండు పాయింట్ల పైన సుప్రీంకోర్టులో కేసేసి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి ఒక మోసం అని సుప్రీంకోర్టులో కేసేశారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఇంకేం చెప్పలేదు, విచారణ జరుగుతుంది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మొత్తం మీకు జడ్జిమెంట్లో ఏ జడ్జి ఒపీనియన్ ఏందని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే నెక్స్ట్ 2-3 డేస్ న్యూస్లో వస్తుంటుంది కాబట్టి మీకు తెలిస్తే న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఈజీగా ఉంటుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము ఈ కేసులో ప్రధానంగా 3 అంశాలను విచారిస్తాం. ఓకే, సుప్రీంకోర్టు వాంట్ టు కన్సిడర్ కన్సిడరేషన్స్. సుప్రీంకోర్టు ప్రధానంగా 3 అంశాలను కన్సిడర్ చేయనుంది స్టూడెంట్స్. ఏంటో 3 అంశాలు? నెంబర్ 1, అసలు రిజర్వేషన్స్ అనేవి ఎకనామికల్గా ఇవ్వచ్చా లేదా? రిజర్వేషన్స్ ఆన్ ఎకనామికల్ బేసిస్ రిజర్వేషన్స్ ఎకనామికల్ బేసిస్గా ఇవ్వచ్చా లేదా? ఫస్ట్ పాయింట్. దీనికి ఆన్సర్ ఇస్తుంది సుప్రీంకోర్టు. నెక్స్ట్, మరి ఎకనామికల్గా రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఈ ఎకనామిక్ రిజర్వేషన్లో అంటే మనం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇస్తున్నాం కదా. ఈ ఎకనామిక్ రిజర్వేషన్లలో మళ్ళీ బీసీ, దాంతోపాటు
ఎస్సీ, దాంతోపాటు ఎస్టీ వీళ్ళని ఇంక్లూడ్ చేయకపోవడం కరెక్టేనా? అంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీ వాళ్ళే ఎకనామికల్గా వీకర్ సెక్షనా? వీళ్ళందరూ కూడా ఎకనామికల్లీ వీకర్ సెక్షనే కదా, వీళ్ళని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఇది దీన్ని పరిశీలిస్తుంది. దాంతోపాటు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది ఏదైతే ఉందో, ఈ ఇంప్లిమెంట్ చేయడం అనేది కరెక్టేనా కాదా? ఈ 3 అంశాలని సుప్రీంకోర్టు ఈ యొక్క టేకప్ చేయబోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి రిజర్వేషన్ 50% దాటొచ్చా లేదా అవన్నీ తర్వాత విషయం. ఫస్ట్ ఈ యొక్క 3 అంశాల గురించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతుంది. సరే, మరి ఇందులో కేసు వేశారు కదా పిటిషనర్లు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ యొక్క వాదన ఏం చెప్తుంది? గవర్నమెంట్ వాదన ఏంటంటే, ఈ యొక్క రిజర్వేషన్లు ఎకనామికల్గా ఇవ్వచ్చా లేదా అన్న క్వశ్చన్కి ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే కనుక గవర్నమెంట్ స్టాండ్. ప్రభుత్వం యొక్క వాదన ఏంటంటే రిజర్వేషన్లు ఎకనామికల్గా ఇవ్వచ్చా లేదా అంటే, మనం ఆల్రెడీ ప్రియాంబుల్, మన భారతదేశం యొక్క పీఠిక ఉంది కదా ప్రియాంబుల్, అందులో మనం సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాం కదా. అక్కడ ఎకనామిక్ జస్టిస్ అన్న పదం ఉంది కదా. కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి న్యాయం చేయడానికి మేము రిజర్వేషన్లు ప్రకటించాం అని ప్రభుత్వం అంటుంది. ప్రభుత్వం యొక్క జస్టిఫికేషన్. దాంతోపాటు ప్రభుత్వం ఇంకేం చెప్తుంది? ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, దాంతోపాటు వాళ్ళ యొక్క ఎకనామిక్ ఆపర్చునిటీస్ని ప్రభుత్వం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా రైటే. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రైటే అని ప్రభుత్వం యొక్క వాదన. దాంతోపాటు ప్రభుత్వం ఇంకేమంటుంది? మరి రిజర్వేషన్లు 50% దాటద్దు కదా అని అంటే కనుక 50% దాటద్దు అని సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా వెనుకబడి ఉన్నారని నిజంగానే భావిస్తే, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా ఉన్నట్టయితే కనుక అప్పుడు 50% దాటొచ్చు. దాంతోపాటు 50% రిజర్వేషన్ అనేది కేవలం క్యాస్ట్ బేస్ పైననే దాటకూడదు. ఇక్కడ మనం క్యాస్ట్ బేస్ మీద ఇవ్వట్లేదు, ఎకానమీ బేస్ మీద ఇస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 50% లిమిట్ అనేది ఏదైతే ఉందో, 50% లిమిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ అప్లికబుల్. ఇక్కడ అది అప్లికబుల్ కాదు అంటున్నారు. ఇక్కడ అప్లికబుల్ కాదు అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మరి ఇంకేంది? మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మీరు రిజర్వేషన్ ఎలా ఇస్తారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే, సో గవర్నమెంట్ కాలేజీలలో అంటే రిజర్వేషన్ ఉంది గవర్నమెంట్ కాలేజీలలో ఎనఫ్ సీట్లు ఉండకపోవచ్చు కదా. కాబట్టి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా మేము రిజర్వేషన్లు ఇస్తున్నాం ఈడబ్ల్యూఎస్ అంటున్నారు. ఓకే, కరెక్టే. మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా లేదా? వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారం నిర్వహించుకునేటటువంటి అవకాశం ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ జీ, ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ జీ ప్రకారం ఒక వ్యక్తి తన యొక్క వ్యాపారాన్ని నిర్వహించుకునేటటువంటి హక్కు ఉంటుంది. అలానే అందులో భాగంగా ఒక వ్యక్తి తన యొక్క కాలేజీని, అంటే ఫీజు దోపిడీ, దాంతోపాటు ప్రమాణాలకు విరుద్ధంగా కాకుండా నార్మల్గా ఒక వ్యక్తి తన కాలేజీలో రిజర్వేషన్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది వ్యక్తి యొక్క స్వేచ్ఛ కదా. మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? ఈడబ్ల్యూఎస్ని ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా అమలు చేయాలని మీరు ఎలా అంటారు అన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందని, ప్రభుత్వం ఏమంటుందంటే, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లలో, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లలో, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ అనేవి ఎనఫ్గా ఉండవు కాబట్టి ఎనఫ్ సీట్స్ అనేవి నాట్ దేర్. కాబట్టి మేము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంచాలి అని మేము అంటున్నాము. ఇది కూడా రాజ్యాంగపరంగా రైటే. ఎందుకంటే ఆర్టికల్ 19(1)G అనేది అన్లిమిటెడ్ రైట్ కాదు, దానిపైన కొన్ని యొక్క ప్రభుత్వం రెస్ట్రిక్షన్స్ విధించవచ్చు అని ప్రభుత్వం యొక్క వాదన. ఇది ప్రభుత్వం యొక్క వాదన. కేసు వేసిన వాళ్ళ యొక్క వాదన ఏందో తెలుసు. సుప్రీంకోర్టు వేటిని ఇప్పుడు అబ్జర్వ్ చేయబోతుందో అది కూడా తెలుసు మీకు. ఒకసారి మనం నోట్స్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ రివిజన్ అనేది అన్నీ ఒకసారి చేద్దాం. అప్పుడు మీకు పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. ఈ వీడియోలో మనం నేర్చుకున్నవన్నీ కూడా ఈ విషయాలు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఒకసారి మనం నోట్స్ చూద్దాం. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంతమంది జడ్జిలు విచారిస్తున్నారని చెప్పాను? 5 మెంబర్ జడ్జ్ విచారిస్తున్నారని చెప్పాను. దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఈ యొక్క 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పిందో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ యొక్క బిల్లుని ప్రవేశపెట్టినటువంటి మంత్రిత్వ శాఖ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. వాళ్ళ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ ఆర్టికల్స్ని యాడ్ చేసింది? ఆర్టికల్ 15(6),
దాంతోపాటు ఆర్టికల్ 16(6)ని యాడ్ చేయడం జరిగింది. 15(6) విద్య గురించి, 16(6) అనేది ఉద్యోగావకాశాల గురించి చెప్పాము. ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ రాజ్యాంగం ప్రకారం ఎంతగా డిసైడ్ చేశారు? 8 లక్షలు అని డిసైడ్ చేశారు. దాంతోపాటు వేరే అంటే ఫ్యామిలీకి 5 ఎకరాల కన్నా వ్యవసాయ భూమి ఉండకూడదు. అదే రెసిడెన్షియల్ ప్లాట్ అంటే గృహం అయితే కనుక 1000 గజాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇలాంటివి అదే మున్సిపాలిటీ ఏరియాలో అయితే కనుక అంటే టౌన్లలో అయితే కనుక ఈ యొక్క ఇది 1000 గజాలు కాదు, 1000 స్క్వేర్ ఫీట్. ఓకే, దాంతోపాటు 100 స్క్వేర్ యార్డ్స్ 100 గజాల కన్నా ఎక్కువ ఉండకూడదు మున్సిపల్ ఏరియాలో అయితే కనుక. ఇలాంటివన్నీ కూడా ఓకే, ఇలాంటివన్నీ వివిధ రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈ ప్రజెంట్ దాంట్లో ఇష్యూస్ ఏందని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీళ్ళు ఇష్యూస్ ఏమున్నాయి, సుప్రీంకోర్టు ఏం కన్సిడర్ చేయబోతుంది, దాంతోపాటు సుప్రీంకోర్టు ఈ యొక్క రిజర్వేషన్స్ 50% దాటొచ్చా లేదా అనేది కన్సిడర్ చేయబోతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ని ఈ యొక్క అడ్రస్ చేయడానికి. మరి ఇందులో ఉన్నటువంటి అడ్డంకులు ఏంటంటే ఈడబ్ల్యూఎస్లో మీరు 8 లక్షలు అని ఎలా డిసైడ్ చేస్తారు? అసలు దానికి సంబంధించిన డేటా ఏమైనా ఉందా లేదా? ఇది 50% లిమిట్ని దాటుతుంది కదా, ఇలా ఎలా మీరు డిసైడ్ చేస్తారు? ఇది అంతా కొద్దిగా ఆర్బిట్రరీగా ఉంది, అంటే ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. ఓకే, మరి దీని కంక్లూజన్ ఏంది? మనకి కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్లు అంటే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క రాజకీయపరమైనటువంటి బెనిఫిట్స్ కోసము ఉపయోగం కోసం రిజర్వేషన్ అనే దాన్ని ఒక సాధనంగా వాడుకుంటుంది. అసలు మనం ప్రభుత్వాలు ఎప్పుడైతే కనుక ఆరోగ్యం పైన అంటే మెరుగైనటువంటి ఆరోగ్యం పైన మరియు మెరుగైనటువంటి విద్య పైన ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే సరైనటువంటి కృషి చేసినట్టయితే కనుక అప్పుడు ప్రజలు ఈ యొక్క రిజర్వేషన్ల గురించి డిమాండ్ చేయరు. అప్పుడు మనం రిజర్వేషన్లు లేనటువంటి సమాజాన్ని చూడొచ్చు అని మనం చెప్పొచ్చు. నిన్నటి క్వశ్చన్ ఏంటంటే కనుక మిమ్మల్ని ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగము డిఫైన్స్, మన భారతదేశ రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ని డెఫినేషన్ ఇచ్చింది అంటున్నారు. బేసిక్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ, మన భారతదేశ రాజ్యాంగం జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్షను ప్రతిపాదించింది. ఎవరికి? దేనికోసము? ఈ యొక్క ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, దాంతోపాటు రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను కాపాడడానికి యొక్క న్యాయ వ్యవస్థ యొక్క న్యాయ సమీక్షని ఉపయోగిస్తుంది. ఇది మనకి రైట్. సో ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. బి ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ జాగ్రత్త విని ఆన్సర్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ రిఫర్స్ టు యాక్సెస్ టు షాప్స్? అంటే మనకి ఆర్టికల్ 15లో ఒక వ్యక్తిని షాప్ వెళ్లకుండా, దాంతోపాటు రెస్టారెంట్లలో, దాంతోపాటు పబ్లిక్ ప్లేసులలో ఒక వ్యక్తిని కులపరంగా కానీ మతపరంగా కానీ వివక్ష చూపెట్టకూడదని మనం చదువుకున్నాం కదా. అది ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 15(2) క్లాస్ ఏనా, క్లాస్ బియా, క్లాస్ సియా, క్లాస్ డియా? ఓకే, ఇందులో ఏదో మీరు రైట్ ఆన్సర్ పిక్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మెయిన్స్. Is a reservation policy earmarking 10% quota for economically weaker sections of the general category empirically founded and justiciable? Critically analyze. అంటే ఈ యొక్క రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చామో అదే మీరు కరెక్టే ఉందనుకుంటున్నారా? వీకర్ సెక్షన్స్కి జస్టిఫై చేయండి. ఓకే, లేదా జస్టిఫై కరెక్ట్ లేదనుకుంటున్నారా? క్రిటికలీ అనలైజ్. ఓకే, దీన్ని విశ్లేషించండి అని మనం మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సరే, మరి వీడియో ఏం చేసే కన్నా ముందు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంటి స్టూడెంట్స్? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఎకనామికల్లీ వీగర్ సెక్షన్కు ఉన్నటువంటి రిజర్వేషన్. మన భారతదేశ రాజ్యాంగం కేవలం సామాజిక వెనుకబాటుతనాన్ని, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని మాత్రమే గుర్తించింది, ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుని గుర్తించలేదు. అలానే కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ప్రొవైడ్ చేసింది. అందులో ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లో. ఈ యొక్క ఆర్టికల్ 15లో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం క్లాజెస్ ఆర్టికల్ 15(6) దాంతోపాటు 16(6). దాని తర్వాత మనం ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు విపి సింగ్ ప్రభుత్వంలో మండల్ కమిషన్ యొక్క సూచనలు ఏ విధంగా అమల్లోకి వచ్చినాయో మనం డిస్కస్ చేయడం జరిగింది. దాని తర్వాత మన రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాం. దాన్ని ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు యొక్క 50% 50% కోటా అనేది చేయడం జరిగింది. దాని తర్వాత 103rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రొవైడ్ చేసింది. ఏ ఆర్టికల్స్ యాడ్ చేసి 15(6) మరియు 16(6) యాడ్ చేయడం ద్వారా 10% కోటా. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మైనారిటీ విద్యా సంస్థలలో వర్తించదు, ప్రైవేట్ విద్యా సంస్థలలో వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్తోని మొత్తం రిజర్వేషన్ల స్థాయి ఎంత చేరింది? 59.5%కి చేరింది. పిటిషన్స్ యొక్క ప్రధానమైనటువంటి వాదన ఏంది? ఇలా 50% దాటొచ్చా, దాంతోపాటు ఆర్థిక పరంగా రిజర్వేషన్లు ఇవ్వచ్చా? మరి సుప్రీంకోర్టు ఏం విచారించబోతుంది? రిజర్వేషన్లు ఆర్థిక పరంగా ఇవ్వచ్చా లేదా, అలానే రిజర్వేషన్లు అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్లు ఓన్లీ ఓసీలకేనా, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఇందులో భాగంగా కలిపియచ్చా? దాంతోపాటు
ఇలా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టేనా కాదా అని సుప్రీంకోర్టు పరిశీలించబోతుంది. ప్రభుత్వం యొక్క వాదన ఏంది? ఈ యొక్క ప్రియాంబల్ని కోడ్ చేయడం జరిగింది, ఆర్టికల్ 46ని కోడ్ చేశారు. అలానే 50% దాటడం ఎందుకు రైట్ అని చెప్తున్నారు వీళ్ళు. దాంతోపాటు ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలలో కూడా రిజర్వేషన్లు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వడం ఎలా కరెక్ట్ అనేది కూడా ప్రభుత్వం యొక్క వాదన. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ. ఓకే, దీనికి సంబంధించినటువంటి నోట్స్ నెక్స్ట్ వీక్ అంటే ఈ వీకెండ్ వరకు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు ట్రాన్స్లేషన్ కోసం నేను ఆల్రెడీ చూస్తున్నాను. మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లీష్లో మెటీరియల్ ఇస్తే తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ స్టూడెంట్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.